ऐसा क्रॉस ऑन कर दो सब भी पढ़ क्रॉस ऑन कर देखो और यार టీచర్ బాబీ గారు భీమవరం ముస్లిమ్స్ కమిటీ అభ్యర్థిగా నేను ఉంచున్నానండి ప్రెసిడెంట్ కింద. నా కింద 12 మంది మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మంచి వ్యక్తులను చూసి మీరు మసీదుకు సంబంధించి మంచి వ్యక్తులు, నిజాయితీ పరులు, నీతిపరులుగా వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి మేము మీ విన్నపం ఇస్తూ ఈ మసీదుని సంబంధించి మా ప్యానల్ని నన్ను ప్రెసిడెంట్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మేము వచ్చిన ముఖ్యమైన సమాచారం పని ఏంటంటే మొట్టమొదటిసారిగా భీమవరంలో ముస్లిం కమిటీ ఎలక్షన్స్ 39వ వార్డుల్లో జరగబోతున్నాయి. దాని యొక్క స్థలం భీమవరం ముస్లిం కమిటీ హాలు. ఈరోజు మేము మా షానూర్ బాబ్జీ గారి ప్యానల్లో షానూర్ బాబ్జీ గారిని ప్రెసిడెంట్గాను మేమందరూ కలిసి మెంబర్స్గాను నిల్చున్నాం. మీ అమూల్యమైన ఓటును మాకు వేసి గెలిపించవలసిందిగా మనవి. అంతేకాకుండా ఇంతవరకు ఇప్పుడు భీమవరంలో ఎలక్షన్స్ అనేవి లేవు ముస్లిం కమిటీ. ఈసారి మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయి. ఒక మార్పు తీసుకొస్తారని మీ అందరినీ కోరి ప్రార్థించడం అయింది. ఇన్షాల్లా. రహమతుల్లాహి బర్కాతు. ఈరోజు భీమవరం ముస్లిం కమిటీకి ఓటేయడానికి అందరినీ అడగడానికి బయలుదేరి ఉన్నాం. ఈరోజు భీమవరంలో మన ఖుద్దూస్ గారిని ప్రెసిడెంట్ కింద నిలబెట్టి ఆయన ప్యానల్లో మేమందరం కూడా మెంబర్స్ కింద ఉన్నాం. 12 మందికి మరియు ఖుద్దూస్ గారికి కంపల్సరీగా ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి ముస్లిం సోదరులందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ తెలియపరిచేది ఏంటంటే ఇప్పుడు దాకా ఎలక్షన్ అన్నది జరగలేదు. ఆ జరగని పక్షంలో ఫస్ట్ టైం ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో కంపల్సరీగా కొత్త రక్తం ఎదురుకొస్తుంది. వీళ్ళందరినీ కూడా కంపల్సరీగా గెలిపించుకొని వీరందరూ కూడా భీమవరం ముస్లిం కమిటీని ప్రతి 3 సంవత్సరాలకి ఎలక్షన్ జరిగే విధంగా చేస్తాము. అదేవిధంగా ఇంత పాత చేసిన వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు అందరూ కలిసి పోటీ చేస్తున్నారు. ఈ పోటీలో ముస్లిం సోదరులందరూ కూడా చూసి ఎవరిని ఎన్నుకోవాలి అన్న వాళ్ళ చూసుకుని జాగ్రత్తగా ఎన్నుకోవాల్సిందిగా కొత్త వాళ్ళకి కూడా ఈ అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని బట్టి అందరూ కూడా ఎదరికెళ్ళాలని చెప్పేసి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి ఈ మన ఖుద్దూస్ గారిని ప్రెసిడెంట్గాను మిగతా వారిని మెంబర్గాను మేము వేయడం జరిగింది. ఖుద్దూస్ గారిని కంపల్సరీగా ఓటేసి గెలిపించుకోవాలి ప్రెసిడెంట్గా. అదేవిధంగా ఉన్న 12 మంది కూడా సభ్యులను కూడా గెలిపించుకుంటే ఈ ప్యానెల్ గెలుస్తుంది. ప్రతి ప్యానెల్లో కూడా 12 మంది సభ్యులతోటి కూడిన ప్రోగ్రాం జరుగుతుంది. దానికోసం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా 12 ఓట్లు వేయాలి. ఒక 13వ ఓటు వేస్తే మనకి అన్వాల్యూడ్ అయిపోతుంది. కాబట్టి 12 ఓట్లు వేసి ఒకటి ప్రెసిడెంట్ ఓటు వేసి గెలిపించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.